మీరు మూర్ఛ అనే పదాన్ని విని ఉండవచ్చు, లేదా మీరు ఎవరికైనా ఫిట్స్ వచ్చినట్లు చూసి ఉండవచ్చు. మూర్ఛ గురించి ప్రజలకు చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం అటువంటి అపోహలను తొలగించి మూర్ఛ అంటే ఏమిటి మరియు దానిని ఎలా చూసుకోవాలో మీకు అర్థమయ్యేలా చేస్తాం. అమ్మా, ఇది సరైన పని అని నీకు ఖచ్చితంగా తెలుసా? నాకు మూర్ఛ ఉందని రవికి వాళ్ళ కుటుంబానికి తెలియదు. వాళ్ళు నన్ను తిరస్కరిస్తే ఎలా? అలాంటివి అనక లక్ష్మి. ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు కుదర్చడమే చాలా కష్టం. వాళ్ళకు తెలియాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పింది నిజమే. వాళ్ళకి తెలిస్తే ఈ పెళ్లి జరగదు. నీ చెల్లెల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు. ఇది ఒక భయంకరమైన శకునం. పెళ్ళి ఆగిపోవాలి. ఇప్పుడు స్పష్టమైంది, ఆమెకు శాపం ఉంది. ఆమె ఎలా పెళ్లి చేసుకోగలదు? రవి కుటుంబం ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి అమ్మాయి అపకీర్తిని కష్టాలు తెస్తుంది. ఆగండి, ఇది శాపం కాదు. లక్ష్మికి మూర్ఛ వ్యాధి ఉంది. ఇది చికిత్స చేయదగిన వైద్య పరిస్థితి. మీరు అర్థం చేసుకోకుండా ఊహించుకుంటున్నారు. ఇవన్నీ మేము అంగీకరించాలని మీరు చెప్తున్నారా? ఆమెకు పిల్లలు పుడితే ఎలా? ఒకవేళ ఆమెకు మూర్ఛ వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఎలా? కానీ అమ్మా నాన్న, ఆమె మంచి అమ్మాయి. పైగా డాక్టర్ కూడా మూర్ఛను చికిత్సతో అదుపు చేయవచ్చని చెప్పారు. రవి, బాగా ఆలోచించు. ఆమెను పెళ్లి చేసుకుంటే మన కుటుంబానికి అవమానం. రవి, నీ సందేహం అర్థం చేసుకోదగినదే, కానీ నేను వివరిస్తాను. మూర్ఛ లక్ష్మిని ఒక మంచి జీవిత భాగస్వామిగా లేదా సాధారణ జీవితం గడపకుండా ఆపలేదు. ఆమె లాంటి వారు కూడా అందరిలాగే సమర్థులు. ఎపిలెప్సీకి మన ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా చికిత్స లభిస్తుందని మీకు తెలుసా? చాలా మూర్ఛలు అదుపు చేయవచ్చు. లక్ష్మిని తిరస్కరించే బదులు మనం ఆమెకు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు? కానీ ప్రజలు ఆమెను తల్లిగా లేదా భార్యగా ఎలా అంగీకరిస్తారు? అంగీకారం మనతోనే మొదలవుతుంది. మీరు సృష్టించే కలంకం లక్ష్మిని మాత్రమే కాకుండా ప్రజల సహాయం పొందకుండా కూడా ఆపుతుంది. నిర్వహించగలిగే పరిస్థితికి ఆమెను శిక్షించవద్దు. నేను భయపడుతున్నాను, అవును. కానీ లక్ష్మికి ఒక అవకాశం ఇవ్వాలని నేను నమ్ముతున్నాను. నేను ఆమెకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నా తల్లిదండ్రులు మరియు సమాజం మాకు మద్దతు ఇవ్వాలి. రవి నిర్ణయం ధైర్యాన్ని చూపిస్తుంది. కానీ కలంకాన్ని తొలగించాలంటే మనమందరం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మూర్ఛ ఒక మంచి జీవితానికి అడ్డు కాదు, దాని చుట్టూ ఉన్న పక్షపాతం మాత్రమే అడ్డు. ఈ పక్షపాతాలు పెళ్లి విషయంలోనే కాకుండా పని ప్రదేశం వంటి జీవితంలోని ఇతర రంగాలలో కూడా ఉన్నాయి.